నారా లోకేష్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సాగునీటి జలాలపై లోకేష్ కు అవగాహన లేదన్నారు. యంగ్స్టర్ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మాట్లాడుతున్నామని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నాయన్నది నిజమైతే 4 కేంద్ర సంస్థలు బనకచెర్లను ఎందుకు తిరస్కరించాయో చెప్పాలి అన్నారు. నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు హరీష్ రావు. నారా లోకేష్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సాగునీటి జలాలపై లోకేష్ కు అవగాహన లేదన్నారు. యంగ్స్టర్ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మాట్లాడుతున్నామని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నాయన్నది నిజమైతే 4 కేంద్ర సంస్థలు బనకచెర్లను ఎందుకు తిరస్కరించాయో చెప్పాలన్నారు. నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు హరీష్ రావు. నారా లోకేష్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సాగునీటి జలాలపై లోకేష్ కు అవగాహన లేదన్నారు. యంగ్స్టర్ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మాట్లాడుతున్నామని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నాయన్నది నిజమైతే 4 కేంద్ర సంస్థలు బనకచెర్లను ఎందుకు తిరస్కరించాయో చెప్పాలని అన్నారు. నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు హరీష్ రావు. నారా లోకేష్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సాగునీటి జలాలపై లోకేష్ కు అవగాహన లేదన్నారు. యంగ్స్టర్ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారని తెలిపారు. ఎవరి అండ చూసుకుని మాట్లాడుతున్నామని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, యశీల, ఇప్పటికే బనకచెర్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి వాటికి ఇప్పటివరకే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ మాత్రం తన భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి అనే విధంగా కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్కు సంబంధించిన విషయాల్లో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాత్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అడ్డుపడ్డారో లోకేష్ తెలుసుకొని మాట్లాడాలంటూ కూడా లోకేష్ కూడా సూచన అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా బనకచెర్ల కట్టడానికి మాత్రం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతుల కోసం మాత్రం పంపితే మాత్రం అనుమతులు రాలేదనే విషయాన్ని కూడా లోకేష్ ఎందుకు దాచిపెడుతున్నారో అదే విషయాన్ని కూడా లోకేష్ తెలుసుకోవాలి అంటూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు అయితే ఒక కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకే బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి మాత్రం అడుగులు వేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల కట్టడానికి అడుగులు వేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్ లో సమావేశమైన సమయంలో కూడా బనకచెర్ల పైన కూడా 3 నేతలు కూడా చర్చించిన సమయంలో మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటుగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా బనకచెర్ల పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాల్లో ఇప్పటివరకే ఒక పాంప్లెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. బనకచెర్ల కడితే మాత్రం తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలకు జిల్లాల వరకు కూడా క్లాసెస్ కూడా వివరిస్తున్నారు. ఆ క్లాసెస్లో మాత్రం బనకచెర్లకు సంబంధించిన మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం 200 టీఎంసీ నీటిని తరలించడానికి బనకచెర్ల కడుతున్నామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పక్క చెప్తూనే 400 టీఎంసీల నీటిని తరలించడానికి మాత్రం అక్కడ ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టుకుంటుంది అనే దానిపై కూడా ప్రజలకు వివరించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణని మోసం చేసే విధంగా కూడా వివరిస్తుంటే ఇప్పటివరకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటివరకే రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడుకు ఇప్పటివరకే తనఖా పెట్టారు కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. బనకచెర్ల పైన ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడితే కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతుంది అనే దానిపై కూడా ప్రశ్నించిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకే టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇప్పుడు జనసేన ఈ 3 పార్టీలు కూడా ఇప్పటివరకే పొత్తులో ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ బీజేపీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడట్లేదా అనే దానిపై కూడా హరీష్ రావు కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ ఉద్యమ ట్యాంగ్లైన్ను నీళ్లు నిధులు నియామక అనే ట్యాంగ్లైన్తో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ సమయంలో మాత్రం నీళ్లకు సంబంధించినందుకు మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అదేవిధంగా తెలంగాణలో లక్షల ఎకరాలకు కూడా నీటిని అందించే విధంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగిన సమయంలో మాత్రం ఎక్కడ కూడా అనుమతులు లేవు. అదేవిధంగా ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటివరకే కౌంటర్ కూడా ఇచ్చారు. గతంలో అనుమతులు తీసుకున్న దాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో మాత్రం ప్రాజెక్టు సంబంధించిన మాత్రం ఆపడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు, గతంలో తీసుకున్న అనుమతులు ఏంటి, వీటన్నిటి అనుమతులపై కూడా గతంలోనే వివరించారు. మరో
మరోసారి వివరించడానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి కూడా ఇప్పటివరకే హరీష్ రావు ప్రెస్ మీట్ వేదిక కూడా తెలిపిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే రెండు రాష్ట్రాల మధ్య మాత్రం ఆ బనకచెర్ల అంశం మాత్రం ఒక కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే దానిపైన కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంది. బనకచెర్ల పైన కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే అంటుంది. కానీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఏదైతే ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం ఆ బనకచెర్లను వ్యతిరేకిస్తలేదు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ కూడా టార్గెట్ చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోయినా కూడా బనకచెర్లను ఆపడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రం మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే హరీష్ రావు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. బనకచెర్ల అంశంపైన కూడా మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ బనకచెర్ల ఆ ప్రాజెక్టు నిర్మాణం మిగులు జలాల ద్వారా మాత్రం కట్టుకుంటామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ మిగులు జలాలకు సంబంధించిన వాటాల విషయంలో కూడా ఎందుకు దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించట్లేదు, మిగులు జలాలపైన కూడా ఎందుకు ఆ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు, దానిపైన కూడా స్పందిస్తలేదు అనే దానిపై కూడా ఒక కౌంటర్ అటాక్ అయితే ఇప్పటివరకైతే చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు మాత్రం తెలంగాణలో ఒక పక్క ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. బనకచెర్ల పైన కూడా ప్రభుత్వం ఎందుకు కూడా మాట్లాడట్లేదు అనే దానిపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. కానీ రీసెంట్ గా మాత్రం ఆ నారా లోకేష్ ఏపీలో చేసిన కామెంట్లకు మాత్రం ఇవాళ తెలంగాణ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు స్పందించడంతో తెలంగాణలో మాత్రం కొంత పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకే ఆ లోకేష్ కామెంట్ల పైన ఎక్కడ కూడా స్పందించలేదు. అదేవిధంగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. కాబట్టి తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఎక్కడంగా పనంగా పెట్టడానికి మాత్రం మేము ఒప్పుకోము, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడి దాకైనా వెళ్తాము, పోరాటానికైనా సిద్ధమవుతాము అని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే అంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో మాత్రం బనకచెర్ల ఆ విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకే ఆ ఫామ్ హౌస్ వేదిక కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగానికి సంబంధించిన విద్యార్థులకు కూడా ఇప్పటివరకు బనకచెర్ల అంశంపైన కూడా ప్రత్యేకంగా అవగాహన క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అవగాహన క్లాసెస్ ద్వారా మాత్రం ఆ బనకచెర్ల తెలంగాణకు సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది, వచ్చే రోజుల్లో తెలంగాణ నీటి అవసరాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనే దానిపై కూడా తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో బనకచెర్ల పైన ఇంకా ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. శీలా. థ్యాంక్ యూ ప్రవీణ్.